హే గైస్, నేను మీ భద్రాన్ని మరో సరికొత్త అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చానండి. జస్ట్ రేషన్ కార్డ్ అనేది ఉంటే చాలండి. ఏపీ కార్పొరేషన్ ద్వారా మీరు 5,00,000 వరకు సబ్సిడీ లోన్ అయితే పొందొచ్చును. ఈ సబ్సిడీ లోన్‌లో మనకి 50% అనేది సబ్సిడీ పోయి రిమైనింగ్ 2,50,000 మాత్రమే మీరు పే అయితే చేయాలి. ఇకపోతే ఈ లోన్ ఎలా అప్లై చేయాలి? సమగ్ర సమాచారం అనేది ఈ వీడియోలో మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్, ఇంకా మీరు మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. సో ఇప్పటికే మీరు లోన్ అనేది అప్లై చేసింటే అప్లై చేసామని కామెంట్ చేయండి. అప్లై చేయకపోతే ఇంకా చేయలేదని కామెంట్ చేయండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి చదువు అనేది అవసరం లేదండి. అంటే చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, చదువుకోని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చును. జస్ట్ రేషన్ కార్డ్ అనేది ఉంటే చాలండి, మనకి ఈ లోన్స్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చును. ఏపీ కార్పొరేషన్ ద్వారా మనకి 5,00,000 వరకు లోన్స్ అయితే ఇస్తున్నారు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. రేషన్ కార్డ్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కావాలి. క్యాస్ట్ నెంబర్తో పాటు మీరు ఒకవేళ చదువుకున్నట్టయితే ఏవైనా సరే డిగ్రీ కానీ ఇంటర్ కానీ 10th క్లాస్ సంబంధించి మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలండి. ఇంకా ఎటువంటి ఆ డాక్యుమెంట్స్ అనేది మీకు అవసరం లేదు. సో చదువుకోని వాళ్ళకి జస్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలండి. ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలి? సో మీరు ఒకవేళ ఓసీకి సంబంధించి కేటగిరీకి వచ్చినట్టయితే ఆల్రెడీ నేను దీని గురించి వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోలో నేను బీసీ లోన్స్ అనేది ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో బీసీ అంటే బీసీఏ, బీసీడీ, బీసీసీ, దీంట్లో ఎంతమంది కేటగిరీస్ ఉంటే ప్రతి ఒక్కరైతే బీసీకి సంబంధించిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. పూర్తిగా చూసిన తర్వాత లింక్ అనేది ఓపెన్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి కామెంట్ చేయకపోతే ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది అయితే ఉందో ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను. ఇక్కడ మనము జిల్లా అయితే ఎంచుకోవాలి. సో మీకు సంబంధించిన జిల్లా అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ లబ్ధిదారునికి అయితే అప్లై చేస్తున్నామో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఖచ్చితంగా ఆధార్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఓటీపీ అనేది అయితే జనరేట్ అవుతుంది. సో ఆధార్ నెంబర్ అయిపోయిన తర్వాత సింపుల్గా మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. సో ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ప్రజెంట్ మీ దగ్గర వర్కింగ్లో ఉండేదైతే ఇవ్వండి. అలాగే మీ మొబైల్లో ఉంటే ఓటీపీ వస్తుంది. ఇకపోతే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్ నేమ్. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళకి అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళ మార్క్ లిస్ట్లో ఏ విధంగా నేమ్ ఉందో అదే విధంగా ఇచ్చేయండి. ఇన్ కేస్ చదువుకోని వాళ్ళకైతే అప్లై చేస్తున్నట్టయితే ఆధార్ కార్డులో ప్రకారం ఇచ్చేయండి. అలాగే వాళ్ళ హస్బెండ్ కానీ ఇకపోతే ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. మేలా ఫీమేలా కూడా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అన్న, మార్క్ లిస్ట్లో కొంతమందికి ఆధార్ కార్డులో డిఫరెంట్గా ఉంటుందని. ప్రజెంట్ మీరు మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. చదువుకోని వాళ్ళకి వచ్చేసి మన ఆధార్లో ఏదైతే ఉంటుందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాస్ట్ రావడం జరుగుతుంది. సో మీ క్యాస్ట్ అనేది ఏదో ఎంచుకోండి. బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా అని ఎంచుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ అనేది ఉంటుందండి. సబ్ క్యాస్ట్లో మనం సెర్చ్ చేంజ్ చేయొచ్చు, రజికనా మీరు ఏంటి ఎలా అని. సో ఇక్కడ మనం క్లియర్గా చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను బీసీఏ సంబంధించి ఒక పర్సన్కి అయితే అప్లై చేస్తున్నాను. సో వాళ్ళు వచ్చేసి రజిక అండి, సాకలి వాళ్ళు. సో ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత మనం డైరెక్ట్గా ఇక్కడ కింద సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. అలాగే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనకి యూజర్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనకు ఓటీపీ అనేది రావడం జరిగింది. ఓటీపీ అనేది ఎంటర్ చేస్తాను. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేశాను. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ ఆర్ రిజిస్టర్ అని అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ ఆర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు బ్యాక్ వచ్చినట్టయితే మళ్ళీ మీరు లాగిన్లోకి వెళ్ళి పాస్వర్డ్ రీసెట్ చేసుకొని కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రధానంగా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒక స్టెప్ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ అండి, ఇంకోటి వచ్చేసి ఎలిజిబిలిటీ స్కీము, ఇంకోటి వచ్చేసి మనకి ప్రివ్యూ. ఈ 3 ఆప్షన్స్ కంప్లీట్ అయితేనే మనకి ఈ లోన్ అనేది అప్లై చేయడం అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చూడండి క్యాష్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు మనము అప్లై చేయాల్సుకున్న పర్సన్కి సంబంధించి క్యాష్ నెంబర్ అయితే ఇవ్వాలి. అలాగే మనకి రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలండి. రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత రేషన్ కార్డు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే మ్యారేజ్ అయిందా లేదా, అలాగే మీకు ఏమైనా డిసేబిలిటీ ఉందా. ఖచ్చితంగా మ్యారేజ్ అయితే మ్యారేజ్ అని పెట్టండి. డిసేబిలిటీ ఉంటే ఏదైనా డిసేబిలిటీ ఇవ్వండి. ఇన్ కేస్ లేకపోతే లేదైతే ఇచ్చేయండి. ఇకపోతే మనకి డాక్యుమెంట్ టైప్ అడుగుతుంది. మీరు ఏదైనా చదువుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు చదువుకోకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది అవసరం లేదండి.
సో ఇప్పుడు నేను క్యాస్ట్ అనేది ఇచ్చేసాను. ఇంకపోతే రేషన్ కార్డ్ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను. రేషన్ కార్డ్ నెంబర్ అయిపోయిన తర్వాత మనం రేషన్ కార్డ్ పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా ఇందులో అప్లోడ్ చేయాలి. సో 2 MB కన్నా తక్కువ సైజులో పీడిఎఫ్ అనేది మీరు పెట్టుకోండి. ఇన్ కేస్ ఈ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో రేషన్ కార్డ్ పీడిఎఫ్ అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు మ్యారేజ్ అయిందా లేదా, అలాగే డిసేబుల్డ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మ్యారేజ్ అయితే అయ్యింది లేకపోతే లేదని అయితే పెట్టేయండి. ఇకపోతే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ మీరు ఎవరికైనా చదివిన వాళ్ళకైతే వాళ్ళ క్వాలిఫికేషన్ చేయండి, చదివిన వాళ్ళకైతే నో ఎడ్యుకేషన్ అని పెట్టేసి ఇచ్చేయండి. ఒకవేళ మీరు చదివిన వాళ్ళకి పెట్టినట్టయితే ఇప్పుడు వీళ్ళు డిగ్రీ చదివారు కదా, డిగ్రీ సెలెక్ట్ చేసి ఏ ఇయర్ పాస్ అయ్యిందో ఇకపోతే ఏ సబ్జెక్ట్ అనేది ఇవ్వాలండి. సో ఇకపోతే డిగ్రీ అనేది మీది ఎక్కడ కంప్లీట్ అయింది, ఏ జిల్లా అనేది ఆ జిల్లా పేరు కూడా ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మనము మీకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మీరు 10th మీద పెడితే 10th సర్టిఫికేట్, ఇంటర్ మీద పెడితే ఇంటర్ సర్టిఫికేట్, డిగ్రీ పెడితే డిగ్రీ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలండి. సో సింపుల్గా ఇక్కడ మనం డిగ్రీ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కింద మనకి మళ్ళీ మీ మండలం అది మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ మండలంలో మ్యాపింగ్ అయి ఉన్నారు, ఎక్కడ మీరు ఉన్నారనే మీ మండలానికి సంబంధించి మీ ఊరు, అలాగే మీ పిన్ కోడ్ నెంబరు, మీ డోర్ నెంబర్, ఇకపోతే మీ అడ్రస్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆల్రెడీ డోర్ నెంబర్ అనేది వేసిన తర్వాత అడ్రస్లో వచ్చేసి జస్ట్ మీ ఊరు, మీ మండలము, మీ పంచాయతీ, మీకు సంబంధించిన జిల్లా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి సింపుల్గా ఈ డీటెయిల్స్ అన్నీ తప్పకుండా అయితే ఇవ్వండి. సో డోర్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ బీగా మీ ఆధార్లో ఏ విధంగా ఉందో అదే డోర్ నెంబర్ ఇచ్చేయండి. సో ఇకపోతే పోస్టల్ కోడ్ చాలా మందికి తెలియదు అనుకుంటా, మీ ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి కోడ్ అయితే ఉంటుంది. సో ఇచ్చేయండి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కింద మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సింపుల్గా సేవ్ అండ్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తాను, మీరు ఒక స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో 2వ స్టెప్లోనే మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఏ లోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది సింపుల్గా ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే పెట్టుకోండి. 2వ ఆప్షన్లో వచ్చేసి మీరు అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ, బిజినెస్, ఇండస్ట్రీనా, సర్వీసా, ట్రాన్సాక్షన్, మీరు బిజినెస్ ఏ సర్వీస్ మీద పెట్టాలనుకుంటే ఆ సెక్టార్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ అవడం జరుగుతుంది. సో మిక్చల్ క్యాటల్సా లేదా పౌల్ట్రీ ఫార్మా, మీరు ఏ ఫామ్ పెట్టాలనుకుంటే ఆ ఫామ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే యూనిట్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూనిట్ కాస్ట్ అనేది ఇంపార్టెంట్. మీరు 5 లక్షలు పెట్టుకుంటున్నారా, 4 లక్షల, 3 lakhs అనేది అక్కడ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ అప్రూవ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇకపోతే మెయిన్గా ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంతకుముందు మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా, ఇన్ కేస్ ట్రైనింగ్ తీసుకుంటే ఆ ట్రైనింగ్ సంబంధించి ఎస్ అని పెడితే ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. లేదా ఫస్ట్ టైం మీరు లోన్ తీసుకుంటున్నారైతే ఎస్, లేదు ఇంతవరకు మేము లోన్ తీసుకోలేదంటే నో అని అయితే పెట్టేయండి. ఇకపోతే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి గత 5 సంవత్సరాలలో మీరు ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా, ఇన్ కేస్ తీసుకుంటే తీసుకున్నారని, లేదంటే లో అనేది పెట్టేసి మీరు ఒకసారి డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తానే మీ అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుందండి. సో ఈ విధంగా సింపుల్గా మీ మొబైల్లోనే మీకు సంబంధించిన లోన్ అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా అక్కడ నుంచి క్లిక్ చేసుకొని ఈ లోన్ అయితే అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే విజిట్ చేయండి. జై హింద్.